మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్న చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 కోసం లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు టాక్. చిరు సరసన ఇప్పటి వరకు అనుష్క ఫుల్ లెంత్ పాత్రలో కనిపించలేదు. ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకు పండగే అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. అదే సమయంలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తున్నారు. అదే మెగా 158. వాల్తేరు వీరయ్యతో తనకు మంచి హిట్ అందించిన బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం దసరాకి సెట్స్ మీదకి వెళ్లనుంది. హిట్ కాంబో కావడంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్యగా చిరంజీవిని ఊరమాస్ గెటప్ లో చూపించిన బాబీ ఈసారి ఏం ప్లాన్ చేశాడో అని మెగా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆయన పాత్ర డిజైన్ లోనే కాదు, కాస్టింగ్ విషయంలోనూ బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ చిత్రంలో విలన్ గా మంచు మనోజ్ను తీసుకున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మిరాయిలో ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించిన మనోజ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని చిరంజీవికి విలన్ గా తీసుకుంటే బాగుంటుందని బాబీ అనుకుంటున్నాడట. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని బాబీ అనుకుంటున్నాడట. తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ నటించిన టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు. ఆమె కెరీర్ తొలినాళ్లలో చిరంజీవితో స్టాలిన్ చిత్రంలో ఓ సాంగ్ లో స్టెప్పులేసింది. అంతకు మించి వీరిద్దరు స్క్రీన్ మీద కలిసి కనిపించలేదు. బాబీ దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్లకు చిరు అనుష్క జోడీ తెరపై కనిపించబోతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపిస్తున్న యంగ్ హీరోయిన్లతో నడిస్తే విమర్శలు వస్తాయన్న భయం మేకర్స్ లో కనిపిస్తుంది. కూతురు మనవరాలి వయసున్న అమ్మాయిలతో ఎలా రొమాన్స్ చేశారన్న విమర్శలు ఎందుకులే అనుకుని ఆయన పక్కన సీనియర్ హీరోయిన్లు తీసుకుంటున్నారు. విశ్వంబరలో త్రిష, మనశంకర వరప్రసాద్ గారిలో నయనతారను తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడు మెగా 150 విషయంలోనూ బాబీ అలాగే ఆలోచించి అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇటీవల ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క తీవ్రంగా నిరాశపరిచింది. నటన పరంగా వంక పెట్టే అవకాశం లేకపోయినా ఆమె లుక్ అస్సలు ఆకట్టుకోలేదు. చిరంజీవితో ఛాన్స్ వస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా బరువు తగ్గి కాస్త స్లిమ్ కావాల్సిందేనని అంటున్నారు. మరి చిరంజీవి అనుష్క జోడిని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుందా లేదా అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.